హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాము. ఇదిగోండి ఫిష్ అయితే తీసుకొని వచ్చాము. ఇందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ వేసి కలిపేసి ఒక 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో ఉంచాము. ఎందుకంటే ఎక్కువ టైం లేదు మాకు, అందుకనేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచాము. ఇదిగోండి ఇంకా ఈ టైంలో అయితే ఆనియన్స్ అయితే మంచిగా కట్ చేసుకుంటున్నాం. మా హస్బెండ్ కట్ చేస్తున్నారు. చూడండి, హస్బెండ్స్ వంటలు చేస్తే ఇంత స్లోగా చేస్తే ఇంకెప్పుడు వంటలన్నీ అవుతాయి చెప్పండి ఒకసారి. ఇదిగోండి అంత నెమ్మదిగా కట్ చేస్తున్నారు. చూడండి, నాకు ఇవ్వు నేను కట్ చేస్తానంటే లేదు నేనే కర్రీ వండుతాను, నేనే కట్ చేస్తానని అంత స్లోగా కట్ చేస్తున్నారు. నేను అన్నాను, నువ్వు ఒక చిన్న కర్రీ కోసమే ఒక హాఫ్ డే తీసుకుంటే రిమైనింగ్ అన్నీ వండాలంటే ఎంత టైం తీసుకుంటావు అంటే, ఓకే మాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కదా, నీకైతే ఉంది అన్నారు. వాళ్ళు బ్యాచిలర్స్గా ఉండేటప్పుడు అంట బాగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను వండుతాను అన్నారు. ఇదిగోండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో టమాటో గుజ్జు వేసేసి ఇంతకుముందు కలుపుకున్న ఫిష్ ఉన్నాయి కదా వాటిని కలిపేశారు. ఇందులో మసాలా వేసి ఒకసారి కలిపేసి కొంచెం చింతపండు రసం వేసానా వేయలేదా అన్నంత చింతపండు రసాన్ని వేశారు. తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనించుకోవాలి. మరి ఎక్కువ టైం చేపలను ఉడికించామనుకోండి పోతాయండి, ఎక్కువ టైం అవసరం లేదు, ఒక 5 మినిట్స్ చాలు, ఈజీగా అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో అయితే. ఇదిగోండి ఒకసారి ఇలా కలపాలి అని చెప్తున్నారు, అంత టైం తీసుకున్న మా హిమాంష్కి అయితే. ఇంకోసారి నేను ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను, వాడు ఫిష్ తినడానికి ఇష్టపడ్డు, ఇంకా ఇంత స్పైసీగా ఉంటుంది కదా తినడానిసి ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా అంటే చికెన్ గ్రేవీ వస్తుంది చూడండి, అంత బాగా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మా హిమాన్స్ మాకు సర్వ్ చేస్తున్నాడు, మమ్మీ నేను వడ్డిస్తాను అనేసి పెడుతున్నారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.